మధ్యలో పడుకున్నాకండి గాలి అయితే ప్రశాంతంగా వేస్తుందండి. పెద్దలు వచ్చినాలు మళ్ళీ ముందుకు వస్తామండి. అందరూ బాగున్నారండి, బాగుండాలండి. పెద్దలు వచ్చినాలు మనం అయితే అండి ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త క్యాంపింగ్కి వెళ్తే బయలుదేరామండి. మన ఊరి నుంచి కొంచెం దూరం అండి. మా ఊరి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో యలమంచిలి అనే ఒక సిటీ ఉంటుందండి. ఆ హైవేలోంచి వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే వేరే కొండల్లోకి అయితే ఒక ఊరు వెళ్తామండి. ఈ రోజైతే అండి మనం ఎప్పుడు కూడా మన ఊరి దగ్గరలోనే క్యాంపింగ్ చేసేవాళ్ళం, కానీ ఈ రోజైతే అండి దూరంగా వెళ్తామండి. మన ఊరి చుట్టుపక్కలనే మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, కానీ ఇంతవరకు ఒకసారి ఒక విలేజ్ వెళ్ళాను. ఆ విలేజ్లో చూసానమాట లొకేషన్ బాగుందని. అందుకని ఈ రోజైతే ఆ కొండల మధ్య లొకేషన్కి అయితే క్యాంపింగ్ అయితే వెళ్తామండి. ఎర్లీకి కూడా బయలుదేరామండి, 4 గంటలకల్లా బయలుదేరిపోయామండి. అక్కడికి వెళ్ళేది చీకటి పడుతుందని. మనం అయితే అండి యలమంచిలి హైవే నుంచి లెఫ్ట్ తీసుకున్నామండి. ఈ లోపలికి అయితే వెళ్ళాలి. ఈ లోపల కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయండి. బాగుందండి వాతావరణం, చుట్టూ చెట్లు, ప్రకృతి అందాలతో సూపర్గా అయితే ఉందండి. ఏదైనా మన విలేజ్ లేపానండి, ఎంత చెప్పుకోవాలన్నా సరే. ఈ రోజు అయితే అండి మనం లాంగ్ వెళ్తామని సేఫ్టీగా హెల్మెట్ కూడా పెట్టుకున్నామండి. మళ్ళీ పోలీసు కూడా ఎక్కడ అప్తే కేసులు రాస్తారు, అదో బాధ. అలాగే మనకి సేఫ్టీ కూడా ఉంటుందని హెల్మెట్ అయితే పెట్టుకొని వచ్చేయమండి. మనం వెళ్ళే దారి అయితే మాత్రం అండి మొత్తం రాళ్ళుతో ఉంటుందండి, కంకర్ రోడ్డు మొత్తం. ఈ దారి అయితే అండి చాలా కష్టం అండి. మొత్తం రాళ్ళు కంకర కొండంతా ఎక్కాలి. మనమైతే అండి అనుకున్న లొకేషన్కి అయితే వచ్చామండి. ఇదిగోండి ఒకసారి. ఇక్కడైతే అండి మరి మామూలు కూడదండి, సూపర్ నేచర్ అండి. దీన్ని చెరువు అంటారండి, ఆవ అంటారు. కొన్ని కొండల మధ్యని పెద్ద చెరువులు అంటే దాన్ని ఆవ అంటారు. ఇదిగోండి ఈ రోజైతే మరి మనం ఈ ఆవ ఒడ్డుని క్యాంపింగ్ వేస్తామండి. ఎలా ఉంటుందో చూడాలి. కొండల మధ్య కదండి, ఏమన్నా జంతువులు వస్తాయి ఇటు చూ. మనం అయితే ఇప్పుడు ఈ ఒడ్డున ఉన్నాం కదండి, ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్తామండి. అక్కడైతే ఇంకా సూపర్గా ఉంది, ప్లేస్ అంతా ఓపెన్గా ఉంది. ఇక్కడ నుంచి ఆ పక్క నుంచి మనం అయితే నడుచుకొని వెళ్ళాలండి. ఈ పక్క నుంచి అలా నడుచుకొని అలా 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 ఆ ఒడ్డుకి అయితే చేరుకుంటున్నాం. అప్పుడు మనం వర్షాకాలం అయితే ఈ పై వరకు వాటర్ వస్తుందండి. అలాగే కార్తీక మాసంలోని కొన్ని మాసాల్లో కట్ట మన ఆడవాళ్ళు దీపాలు వదులుతారు కదండి నదుల్లోకి, అవి కూడా చేస్తారండి ఇక్కడ. అలాగే విజయదశమి కట్ట అమ్మవారిని కట్ట ఇక్కడే నిమజ్జనం చేస్తారంట. వినాయక చవితికి స్వామిని కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తుంటారంట. ఈ అయితే ఊరికి దగ్గరగానే ఉంటుంది ఈ ఆవ, కాకపోతే లోపల రావాలన్నమాట, కొండల మధ్యన ఉంటుంది. సో నిజంగా బ్యూటిఫుల్ అండి ప్లేస్, సూపర్. ఈ అందమైన లొకేషన్లో మనం ఈరోజు క్యాంపింగ్ చేస్తున్నామండి.
మనం అయితే అండి అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకి వస్తుండే, అదిగోండి అవతల ఒడ్డు. మనకైతే అండి ఈ ఆవులైతే ఈ ఊరు కుర్రాళ్ళు కూడా చాలామంది స్నానం చేస్తున్నారు. వాళ్ళకి ముందే చెప్పండి మాకు, మీరైతే స్నానం చేయడానికి ట్రై చేయకండి, చాలా లొయ్యిగా ఉంటుందని చెప్పండి. మనం అలాంటి రిస్క్ తీసుకోండి, మనకి ఎందుకంటే స్నానం చేసి వచ్చామండి దగ్గర. మనమైతే అలాంటి స్నానాలు గట్రా చేయమండి. మనమైతే నైట్ క్యాంపింగ్ వేసుకొని మనకు నచ్చిన ఫుడ్ వండుకొని తిని ఫుల్గా ఈ చల్లని వాతావరణం అయితే ఎంజాయ్ చేస్తామండి. అత్తర్లో పూసుకున్నా పౌడర్లో రాసుకున్నా ఊరేగి వస్తా ఉన్నా నీ కోసం. మనం అయితే అండి ఆవు మధ్యలో అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకి ఆవు మధ్యలోకి అయితే వస్తామండి. అబ్బాబ్బా చల్ల గాలి వేస్తుందండి. సరదాగా ఏమైనా తిందామని ఈ స్నాక్స్ అయితే చింపుకొని తిందామండి. అక్కడైతే కుర్రలు ఫుల్ తానం చేస్తున్నారు. మన లగేజీలు ఎందుకండి మన వెనకాల ఉన్నాయి. కొంచెం ఈ ఆవు మధ్యలో వచ్చామండి, ఎత్తైన దెబ్బ ఉందన్నమాట ఒకటి. ఈ దెబ్బమే ఉన్నాం మనం. ఇదిగోండి చుట్టూ నీరు ఉంది చూసారా, ఇదిగోండి మన చుట్టూ నీరు, మనం మధ్యలో ఆవు మధ్యలో. చూసారా మన చుట్టూ కొండలు, పెద్ద పెద్ద కొండలు, అందమైన కొండలు. అదిగో మన వెనకాల చూడండి మధ్యలో చూసారా ఆర్ట్ సింబల్లో ఉంది, అదుర్సు. ఇక్కడ అదుర్సు అండి ఆ కొండ అయితే మాత్రం. ఇంకా రానున్న రోజుల్లో ఆ కొండల లోయలోకి వెళ్ళి ఏమైనా ఉందా అని కనుక్కోనాకైతే ప్రయత్నిద్దామండి. ఇలాంటి ఆవాలు కానీ ఇంకా ఎత్తైన ప్రదేశాలు కానీ ఏవైనా జలపాతాలు కానీ ఆ లోపల ఉన్నాయేమో ఈ చుట్టుపక్కల ప్రజల్ని కనుక్కొని మనం వెళ్ళటానికైతే ప్రయత్నిద్దామండి. పెద్దలు చిన్నలు మన ఆవ దగ్గర అయితే ఎవ్వరు లేరండి. ఇప్పుడు దాకా కుర్రలు ఉండేవారు, వాళ్ళందరూ అయితే స్నానాలు చేసేసి మొత్తం అందరూ ఇంటికి వెళ్ళిపోయారండి. అబ్బా ఈ రోజైతే ఈ ఆవలో మనం ప్రశాంతంగా ఉంటామండి. సింగారి చిన్నదాన మనకి ఈ ఆవలో చేపలు కూడా ఉంటాయండి. తుప్పు తోలుతున్నాయండి చేపలు కూడా ఇందులోనే. ఇందులో చూడండి కొంగ అయితే అండి చేపలు వేటాడొస్తుందండి. వేట ఆవలో చేపలు నిజంగా నోట్లో చేపను పట్టుకొని కొంగ బలి అవుతుందండి. చూడండి. మనకైతే అండి ఇక్కడ కొంగలు అయితే అండి ఈ ఆవలో చేపలను అయితే వేటాడుతున్నాయండి. అమ్మ కొంగ ఒక చేప తెచ్చి మాకు పడే అమ్మ ఒడ్డిన, మేము కూడా చేపను తండూరి చేసుకుని తింటాము, నువ్వు ఒక్కదానివే కాదు అమ్మ కొంగ. అది కదండి హెలికాప్టర్ వెళ్తుందండి నైట్ టైము. మరి అయ్యో మన వస్తుంది. పెద్దోళ్ళు చిన్నలు మనం అయితే అండి తినడానికి అయితే రెడీ చేసుకుందామండి. సింపుల్గా మ్యాగీ చేసుకుందాం తెచ్చుకుందామండి. మళ్ళీ ఇంకో హెలికాప్టర్ వెళ్తుందండి. ముందుగా అయితే మన మ్యాగీకి అన్నీ రెడీ చేసుకుందామండి. ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కసమని మొక్క అయితే కోసేస్తానండి. ముందుగా అయితే అండి ఉల్లిపాయలు అయితే సక్కమని రఫ్ ఆడించేద్దామండి. కొత్త సాగు తీసుకున్నాండి, చాలా షార్ప్గా ఉంది, చాలా జాగ్రత్తగా కోయాలి. చుట్టూ నిశ్శబ్దంగా ఉంది. అలాగే చేపలు మాత్రం టిప్పు అని నీటిలో మా టప్ప కొట్టుకున్నాయండి. అదొక సౌండ్ ఉంది. ఏం లేదులేండి, ఏదో సౌండ్ వస్తున్నాం కంగారు పడానండి బాబు. చిన్న సౌండ్లు వస్తున్నాయి అడుగు మధ్యలో కండి. ఏమైనా జంతువులు కట్టుతాయి. ఇందాకైతే మన వాళ్ళు చెప్పారు అన్నక్కడికి ఏమైనా జంతువులు వస్తాయని అడిగానండి. జంతువులు అడుగు పందులు వస్తాయన్న అప్పుడప్పుడు చూసుకోండి, అయ్యా అంత మీ వరకు రావని చెప్పారు. అంటే మనకి ముఖ్యంగా ఏంటంటే అండి ఆ ఆవ అంటే చుట్టూ కొండల మధ్య చెరువులా ఉండి దాని నిండా నీళ్ళు ఉంటాయండి, దాన్నే ఆవ అంటారు. అసలు ఆవ ఎందుకంటే అండి మనకి ఈ ఆవలోని కొండల మధ్యన తిరిగే జంతువులు పక్షులు తాగటానికి ఈ ఆవు ఉంటుందండి. అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది. కింద డౌన్ ఏరియాలో కొన్ని ఆవులు ఉంటాయి,
మా ఊరు దగ్గరలో కొండపైన ఒక ఆవు ఉందండి, దానికి వెళ్దామని ఎన్ని రోజులు బట్టి ట్రై చేస్తున్నాను, కానీ చాలా దూరం. ఇంతవరకు ఆవుల్ని గేదెల్ని ఆ పైకి కొట్టేవారంటండి ఎండాకాలంలో, కింద నీళ్ళు లేకపోతే అక్కడ ఉండే నీళ్ళు కాదు. ఇప్పుడైతే మనకి దారి ఎలా ఉందో మనకు తెలియదు, చూపించాను నాదురు కూడా లేదు, మనం అందుకని వెళ్ళడానికి ప్రయత్నించట్లేదండి. మనకి టైం అవుతుంది కాబట్టి తినడానికి అయితే ఫస్ట్ రెడీ చేసుకుందామండి. నూనె అయితే పోసేద్దాం. ఓరు ఏట్రా, మళ్ళీ ఇంకో హెలికాప్టర్ వచ్చేస్తుంది. అదిగోండి కరెక్ట్గా నా నెత్తి మీద వెళ్తుందండి, సౌండ్ చూడండి. చాలా కిందకి వెళ్తుందండి, పెద్ద హైట్ కూడా కాదండి. అదిగో నైట్ టైము హెలికాప్టర్లు తిరుగుతున్నాయి, అప్పుడే 3 సార్లు తిరిగాయి. మరి ఏం జరుగుతుందో మనకేం అర్థం కావట్లేదండి. తిరగండి అంటే మనకైతే నూరు మరిగిపోయిందండి. అక్కడ మనైతే చేసేసుకోవాలి బేగన. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేస్తున్నామండి. మా ఇంటి దగ్గరండి మా ఆవుని పలానాది వండమ్మా అన్నాను అనుకోండి, మా అమ్మాయి అంటది, నువ్వు వీడియోకి వెళ్ళి వండుకున్నావు కదా, వండుకొని తిను, అమ్మ వండాలేటి, నీకు వచ్చు కదా వండుకో అని చెప్తండి. నాకు అప్పుడు మాత్రం పిచ్చి క్యాండింగ్ ఉంటుందండి బాబు మా అమ్మాయి మాటలు మాత్రం. మనం అయితే అండి ఈ మ్యాగీని అయితే రెడీ చేస్తామండి శుభ్రంగా తీయడమే. ఇంకా మనకైతే అండి ఇక్కడ చెరువు ద్వారా మనకి మన ఒక ఫ్రెండ్ అయితే మనకి పరిచయం అయ్యాడండి. ఇక్కడ కాపలా ఉంటాడు నైట్ టైము. మనోడు అక్కడి నుంచి ఇలా చెరువు తిరుక్కుంటూ ఇక్కడ ఎవరున్నారా అని చూద్దామని వచ్చాడండి. మనతో పాటు మనోడు కూడా ఇప్పుడు ఈ మ్యాగీ అయితే తింటాడండి, సరదా తినేసి కూర్చుంటాడు, కొంచెం టైం పాస్ చేస్తాడు మనతోటిని. తిను పలా మనోడు కలిసి గుడ్లు వండుకొని అవి వండుకొని ఎందుకని. అదే నీ తెలిస్తే మా తెలియక అట్లా మేమేదో అడవడి చేసేసుకున్నాం. కానీ ఎలా ఉంది, తిన్నావా? బాగుందా? బిర్యానీ వండుతా నువ్వు? వెజ్ నాన్ వెజ్ రెండు వండుతా. చిల్లీ చికెన్ కూడా వండుతాడంటండి. మన క్యాంపింగ్ వీడియోలో గెస్ట్ యాడ్ అవ్వడం అన్నది మంచి సరదాగా ఉంటుందండి. చాలా చోట్లకి వెళ్తాం కానీ ఎవరో కనిపించరు మనకి ఎప్పుడైనా. ఈసారి మనోడైతే కనిపించాడండి. వర్షాకాలం మొత్తం నిండిపోద్దా? ఎక్కువ వర్షం వస్తే నిండిపోద్దండి, మొత్తం నిండిపోద్ది. మరి మనం ఉన్న ప్లేస్ నిండిపోద్ది. నిండిపోద్దా? అక్కడ గడ్డి దాకా పోయింది. బాగుంది. ఇంకా ఎక్కువ వర్షం అయింది అనుకో ఆ షెడ్ కాడ ములిపోదు. ఆ షెడ్ ములిపోయిందంటే అలా తిరిగిపోద్దండి. ఓకే, పైకి. మనతో పాటు అండి ఈ చెరువు దగ్గర కాపలా ఉండే వ్యక్తి నాయుడు, అతను కూడా మీతో పాటు నేను పడుకుంటాను సరదాగా. అక్కడ నేను ఒక్కడిని అక్కడ పడుకుంటే కన్నా మీ దగ్గర పడుకుంటా, సాప తెచ్చుకుంటాను, అలాగని తెచ్చేసుకుంటున్నాడు సాప. అదిగోండి ఆ లైట్ పెట్టుకుని వస్తుంది. కానీ మనోడేనండి. దా నాయుడు వేసుకో బరకమే వేసుకో. టైం అయితే 11:30 అయిందండి కొంచెం. సరే అండి, అయితే మార్నింగ్ వెళ్తాం మళ్ళీ. గుడ్ నైట్ అండి. అమ్మా గాలి అయితే ఎత్తండి చల్లగా, సూపర్ ఉందండి. అమ్మ నిద్రపోదామని అలా ట్రై చేస్తుంటండి. పక్క నుంచి ఆకాశం మొత్తం మేఘాలు వేస్తుందండి. వర్షం పడిలా ఉంది, కాకపోతే చూడాలి ఎలా ఉంటుందో. టైం చూస్తే 1:18 అవుతుంది. ఎక్కడెక్కడో దూరం నుంచి కొంతమంది ఇలా లైట్లు వేసుకుంటూ ఆ కొండ వైపు వెళ్తున్నారండి. మరెవరో మనకేం తెలీదు, కాకపోతే లైట్లు వేసుకుంటూ వెళ్తున్నారు. మనమైతే సైలెంట్గా మన లైట్లు ఆఫ్ చేసి పడుకున్నామండి. అలా ఎవరు అలా వెళ్ళిపోతున్నారు మనకు తెలీదు. అందరు గుడ్ మార్నింగ్ అండి.
టైం అయింది, లేస్తాం. ఉందండి ఇక్కడ భలే ఉందండి. రాత్రి అంతా ప్రశాంతంగా పడుకున్నామండి. చల్ల గాలి వేసింది. పెద్దలు చిన్నలు మనం అయితే ప్రశాంతంగా పడుకొని లేసామండి. టైం అయితే అండి 5:50 అవుతుందండి. అలాగే మనకైతే ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది, బయలుదేరాలండి. చూడండి ఒకసారి చినుకులు పడుతున్నాయి. మనం త్వరగా బయలుదేరపోతే ఇక్కడ బలి అయిపోతుండే. త్వరగా బయలుదేరాలండి పెద్దలు చిన్నలు. అలాగే మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా.